ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించనున్నారు. సచివాలయ వేదికగా సిబ్బందిని కలుపుకుని మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి డివిజన్లో 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. రాగల 6 నెలల్లో నియోజకవర్గంలో ప్రతి గడపకు ఈ కార్యక్రమం తీసుకెళ్తామన్నారు. మంచి ప్రభుత్వం మన కోసం మన ఎమ్మెల్యే పత్తిపాడు నియోజకవర్గంలో మొట్టమొదట 8 డివిజన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు 24, 25 గోరంట్ల డివిజన్లో 2 రోజుల పాటు దాదాపుగా 8 సచివాలయాలకు సంబంధించినటువంటి పాయింట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అక్కడ ప్రజలకు అందించినటువంటి ప్రయోజనాలు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తీసుకొని సచివాలయ వేదికగా, సచివాలయం యొక్క ప్లాట్ఫారంగా కార్యక్రమాల యొక్క అమలును ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు సచివాలయాలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక అపవాదు ఉంది. ఆ అపవాదును నివారించే విషయంలో సచివాలయ సిబ్బందిని మేము కలుపుకొని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ 8 డివిజన్లలో ప్రతి డివిజన్లో 25 కోట్ల నుంచి 35 కోట్ల వరకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మా పనులు చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇందులో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని అమలులో ఉన్నాయి. అమలులో ఉన్నటువంటి వాటిని తొందరగా పూర్తి చేసుకోవాలి. పూర్తి అయినటువంటి వాటికి శిలాఫలకాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలి. అదేవిధంగా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను శీఘ్రగతిన చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది.